ఈ వీడియోను మీకు సమర్పిస్తున్నవారు గోదావరి కృష్ణ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్. నేటి నుంచి పుష్యమాసం ప్రారంభమవుతుంది. పుష్యమి నక్షత్రంతో కూడిన పౌర్ణమి కాబట్టి ఈ మాసానికి పుష్యమాసం అని పేరు. ఎలాగైతే కార్తీక మాసం శివునికి, మార్గశిర మాసం విష్ణుమూర్తికి ప్రీతికరమైన మాసాలుగా భావిస్తామో అలాగే పుష్యమాసం శనీశ్వరునికి ప్రీతికరమైన మాసం. ఎందుకంటే శనిదేవుని జన్మ నక్షత్రం పుష్యమి. ఈ మాసంలో నెల రోజుల పాటు శనైశ్వరుని పూజించే వారి పట్ల శని ప్రసన్నుడై శుభాలు కలిగిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఏలినాటి శని, అర్ధాష్టమ శని దోషాలున్నవారు శనైశ్వరుని కొలుచుకుంటే ఆ దోషాలు దూరం అవుతాయట. శనైశ్వరుడికి తైలాభిషేకం, నల్ల నువ్వులు దానం, బెల్లం దానం చేయడం వంటివి చేయాలని పండితులు చెబుతూ ఉంటారు. ఈ మాసంలో శివుణ్ణి, ఆంజనేయ స్వామిని కూడా ఆరాధిస్తే మంచి జరుగుతుంది. పుష్య బహుళ ఏకాదశి రోజు నువ్వుల నూనె, సున్నిపిండితో నువ్వులు కలిపిన నీటితో స్నానం చేయడం, నువ్వుల్ని ఆహారంలో భాగం చేసుకోవడం, మంచినీటిలోనూ నువ్వులు కలుపుకొని తాగడం, తిలదానం చేయడం వంటివి తప్పకుండా ఆచరించాలి. ఇలా చేయడం ఏలినాటి శని దోషాలు తొలగిపోయేందుకు ఉపకరిస్తుందని చెబుతారు. పౌర్ణమి నాడు శనికి తైలాభిషేకం జరిపించి నువ్వులు దానమిస్తారు.